సో టాపిక్ డైవర్ట్ అయింది. రైట్, ఓకే. అంటే ఇక్కడ అదే కొత్తాళం పీఠాధిపతి గారు చేసినటువంటి మంత్రం ఈ రోజున బహిర్గతమయ్యి, అంటే ఇక్కడ భగవద్ రామానుజుడు కూడా అష్టాక్షర మంత్రం చల్లాడు, దాన్ని ఎక్కడో హోమాలు చేయమని చెప్పలేదు. అంటే తాత్కాలికమైనటువంటి సుఖాలకు ఎప్పుడైతే మనిషి అలవాటు పడ్డాడు, ఆ తాత్కాలికమైనటువంటి పరిహారాలు, అల్లోపతి వైద్యం, దశమహావిద్యలు అనేటువంటిది ఎగ్జాక్ట్లీ అల్లోపతి వైద్యం లాంటిది. తాత్కాలిక శాశ్వతం కాదు, కానీ తాత్కాలికమే శాశ్వతం అనుకొని ఆశ్రయించే వాళ్ళని మళ్ళీ సమస్య మళ్ళీ పోవడమే, మళ్ళీ 10 వేలు పుచ్చుకోవడం, మళ్ళీ కూర్చోవడం. అవును. అయితే మాకు మిత్రులు కొందరు జ్యోతిషవేత్తలు చెప్పిన విషయం ఏంటంటే, ఇది వామశాస్త్రం. సో వామాచారాన్ని మీరు అలా ప్రశ్నించడానికి లేదు. అది సదాచారం వేరు, వామాచారం వేరు. వామాచారం అనేది సృష్టి ఆది నుంచి ఉంది. అమ్మవారిని కొలుస్తూ ఈ ఆది దేవతలను ప్రతిష్ఠ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వీటిని విమర్శించడానికి లేదంటున్నారు. మీ వయసు ఎంత? 47. ఎప్పుడన్నా ఈ పేర్లు విన్నారు? 40 ఏళ్ళ వయసు మీ గత బాల్యంలో లేదు, యవనంలో విన్నావా? వార్ధక్యంలో వింటున్నాను. అవును. ఇట్లాంటి పిచ్చి కూతలు, కారు కూతలు కూసి పబ్లిక్ ని పాడు చేయడం ఇది. ఓకే. అంటే శ్రీకృష్ణుడే గొప్పవాడు అయి చెప్పినాడు మీకు. అసలు నాచే సృష్టించబడినటువంటి సూక్ష్మ సిద్ధులు, లఘిమా సిద్ధి అంటే లఘు సిద్ధులు నాచే అంతరించబడినవి అని చెప్పిన ఆయన మాటలకు మాత్రం విలువెవరు? అంతే కదా, అంతే కదండి. పెద్దలు చెప్పినప్పుడు మనం వినం కదా. కాబట్టి వామాచారం అనేటువంటిది ఓ పని చేయమనండి, ఈ వామాచారం చేసేవాడిని వామహస్తంతో భోజనం చేయమనండి. ఓకే, ఇది చాలా చేయమనండి, విలువైన సలహా, సవాల్. మరి వామాచారం చేసేవాడు ఇస్తరాకు వేసుకోకూడదు, ఇస్తరాకులో భోజనం చేయకూడదు, డైనింగ్ టేబుల్ భోజనం చేయకూడదు, పబ్బులో మందు తాగకూడదు, ఏంటి మీడియా ముందుకు రాకూడదు, కింద బండ తుడుచుకొని బండ మీదే తినాలి. మరి ఇవన్నీ చేయకూడదు. మళ్ళీ అవన్నీ ఉన్నాయి వామాచారంలో. అదంటే మీకు మీడియా ముందు పుస్తకం తీసుకురమ్మంటారా? వద్దు, మామూలుగా శాస్త్రం. ఇక్కడ ఎంత దౌర్భాగ్యం అంటే, ఇంట్లో ఎవరన్నా చచ్చిపోతే సంవత్సరం పాటు గుళ్ళోకి పోకూడదు, కొబ్బరికాయలు కొట్టకూడదు, మొక్కుబళ్ళు తీర్చుకోకూడదు అని చెప్పాడు. సంసారం కూడా చేయకూడదు, సినిమాలకు షికార్లు పోకూడదు, కొత్త వస్త్రాలు కొనుక్కోకూడదు, అన్నం తినకూడదు, ఒంటిపూట భోజనం చేయాలని చెప్పాలిగా. వీడు మాత్రం వీడింటో వీడు అబ్బ చచ్చిపోతే అన్ని పనులు 11 రోజే శుద్ధి అయిపోయింది. ఇంట్లో పిల్లలకు ఉపనయనాలు చేయరు. ఇక్కడ బ్రహ్మ దీక్ష, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. 30 ఏళ్ల వయసు వచ్చి ఉపనయనం చేయని వాడు దున్నపోతూ సమానం. వాడికి దున్నపోత మెళ్ళ పలుపుతాడు కట్టినట్టే ఎన్ని వేస్తే అయిపోతాయి. ఎంతమంది బ్రాహ్మలు, కొంతమంది బ్రాహ్మలు మద్యం మాంసం తినేవాళ్ళు లేరా? ఎక్కడ ధర్మశాస్త్రంలో చెప్పిందా బ్రాహ్మణుడు కూడా మద్యమాంసాలు తినమని? కేవలం వామాచారం అనే పేరు పెట్టుకుని అవి తినడానికి వామాచారం లేదండి. నేను ఒక గురువు గారిని అడిగాను, 100 సంవత్సరాలకు పూర్వం, సరిగ్గా 100 సంవత్సరాలకు పూర్వం యాగఫలంగా మాంసం మద్యాన్ని ఇచ్చేవాళ్ళని చెప్పారు నాకు ఒక పెద్ద గురువు గారు. యాగఫలం, యాగం చేసినప్పుడు మేకను బలిచ్చేవాళ్ళు, ఆ మాంసం. తప్పండి, ఇవన్నీ తప్పు. యాగం చేసినప్పుడు పూర్వంలో మంత్రంతో ఒక జీవిని బంధించేవారు, ఒక జీవిని బంధించేవాళ్ళు. ఆ బొడ్డు దగ్గర ఉండే వప తీసుకునేవాళ్ళు, ఆ వపని కాల్చుకొని హవనం చేసి తినేవాళ్ళు ప్రసాదంగా. మళ్ళీ దానికి పునర్జీవనం మంత్రంతో ఎనస్థీషియా ఇచ్చేవాళ్ళు, మంత్రంతో ఎనస్థీషియాని రిమూవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారండి ఆ మంత్రభాగం తెలిసిన వారు?
తాడేపల్లి రాఘవనారాయణ శర్మ కంటే గొప్పవాళ్ళ ఈనాటి మంత్రులు. ప్రత్యక్షంగా అమ్మవారి వంట చేసి పెట్టిపోయేది. మా ఊళ్ళో మా తల్లిదండ్రులు చూశారు. తాడేపల్లి రాఘవనారాయణ శర్మ, బాలా త్రిపుర సుందరి ప్రత్యక్షంగా 11 ఏళ్ల పిల్ల వచ్చి వంట చేసిపోయేది. ఆయన వేద విద్య నేర్పుతూ ఉంటే చందోల్లో. ఈరోజు ఆ గుడి ఉంది, మీడియా గుడి తీయదు, ఆ డబ్బులు ఇరు కాబట్టి. కాబట్టి రాఘవనారాయణ శర్మ కంటే గొప్పవాళ్ళు కదా పండితులు ఎవరు. మధురా కృష్ణమూర్తి గారి కంటే గొప్ప జ్యోతిష్యులు కాదు సోకాల్డ్ నాతో సహా. కాబట్టి ఇక్కడ ఉన్న విషయాన్ని విశ్లేషణ చేసి చెబితే మనిషికి అర్థమవుతుందండి. జైలుకి వెళ్ళకూడదు, మర్డర్ చేశావు, నువ్వు జైలుకి వెళ్ళాలి. వారాహి అమ్మవారి హోమం చేసుకుంటే శిక్ష తగ్గిపోద్దా? తగ్గదా? వాడు జైలుకి ఎందుకు వెళ్తున్నాడు మళ్ళీ? అంటే మర్డర్ చేసిన వాళ్ళందరూ వరాహి పూజ చేసి సరిపోద్దా? కర్మ అనుభవించవలసిందే. ఓఎంసీ కేసులో గాలి చంద్రుడికి శిక్ష పడింది. ఆ రోజు ఎందుకు కోర్టు హాల్లో ఉన్నాను నేను, 12 నేను అన్నదానం చేశానండి, దేవాలయాలు కట్టించానండి, పూజలు చేశానండి, ధర్మాలు చేశానండి అంటే గతంలో చేసిన పాపకార్యాల ఫలితం ఎవరు అనుభవించాలి? మరి పుణ్యకార్యాల వల్ల కర్మ యొక్క ఫలితం కర్మ అనుభవించాల్సిందే. పుణ్యం వస్తే పుణ్య ఫలితం అనుభవించాల్సిందే. కర్మ ఫలితాన్ని తగ్గించలేము, పుణ్య ఫలితాన్ని పెంచలేము. ఓకే. మనిషే కర్మకాముకుడు. నువ్వు తెలియకుండా ఏదైనా చేయి, పుణ్యం చేయి. మా సాయిబాబా కూడా అన్నదానం చేస్తారు. ఇవాళ సాయిబాబా కూడా 216 అన్నదానాన్ని కట్టాను, 100 మందిని తీసి చదువుతాడు ఈ మాట పోయి. వాళ్ళు 10 స్లిప్లు ఇస్తారు, వీళ్ళకి అప్పర్ క్లాస్లో కూర్చోబెడతారు. అంటే అన్నదానం అంటే డబ్బులు కడతావు, 10 మంది తీసుకెళ్తావు. ఇక అన్నదానం ఫలితం ఏముందండి? 700 రూపాయలు నీకే పోయింది. మిగిలితే క్యారేజీలు కట్టుకెళ్తారు. అదో సంస్థ కూడా ఉంది, క్యారేజీలు ఇళ్ళకి పట్టుకే సంస్థ. మా కృష్ణలంకలో ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ అన్నదానం చేయడం అన్న క్యారేజీలు పట్టుకెళ్తా సాయంత్రం ఇంటికి. ఇవన్నీ చూసా నేను అర్చకుడుగా పనిచేసా. నేను విగ్రహం అలంకారం బాగేస్తానండి. అలంకార శాస్త్రం నేర్చుకున్నా. నవరాత్రులు అలంకారాలు చేసేవాడిని. నేను డ్రామా ఆర్టిస్ట్ని, కవిని, జర్నలిస్ట్ని. ప్రపంచ జ్ఞానాన్ని ఇంకా నేర్చుకుంటున్నా. సమాజం చూసి ఇలా నేర్చుకుంటే బాగుండేదేమో అని నిత్య విద్యార్థిగా బతుకుతున్నాం. కాబట్టి వాస్తవాలు చూడడానికి మనం చెప్పి వాళ్ళలో మార్పు తీసుకోవాలి తప్ప చెప్పకుండా వాళ్ళని అదే మాయలో ఉంచడం చాలా తప్పు. కాలు తీసుకుందాం గురుగారు.